హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా శ్రీరామనవమి కదా, ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు, అందులోనూ సండే కదా, ఇంకా కొంచెం మెల్లిగా చేసుకుందాంలే అనేసి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ముందైతే ఇంకా ఇల్లు అదంతా కూడా నీట్గా అయితే కడిగేసుకున్నానండి. సో కొంచెం ఇంకా ఏదో బాధగా ఉంది, కాకపోతే ఇంకా చేయక తప్పదు కదా. అక్కడ మా పాపను చూసారా అండి, ఎంత చాలా బాధ అనిపిస్తుంది మా పాపను చూస్తే. నాకైతే అసలు రోజు తను సరిగ్గా పడుకోవట్లేదు, ఒక 2-3 డేస్ అవుతుంది. ఫేస్ అంతా చూసారా పాపం ఎలా అయిపోయిందో, చాలా చిరాకు చీదరగా అవుతుంది అనమాట తనకి. ఒళ్ళంతా బాడీ అంతా, అందులోనూ సమ్మర్ కదండి, ఇంకా చాలా మంట వస్తుంది అనమాట చికెన్ పాక్స్ అవ్వడం వల్ల. ఇంకా పాపం పొద్దున్నే వంట చేయలేదు, టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట. మమ్మీ నాకు ఆకలి అవుతుంది అనేసి అంటే సరే అనేసి ఇంకా వాటర్ మిలన్ అంటే తనకు చాలా ఇష్టం అండి. ఇంకా తీసుకొచ్చి నాకు కట్ చేసి ఇవ్వు, నేను తింటాను, నాకు ఆకలి అవుతుంది అనేసి అంటే సరే అనేసి ఇక్కడైతే వాటర్ మిలన్ చిన్న చిన్న కట్ చేసి పాపకైతే ఇస్తున్నానండి. చూసారా ఎలా అయిపోయిందో, అసలు బాడీ అంతా అండి చాలా దారుణంగా అయ్యాయి అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు తనకి ఇలా అవుతూనే ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. అయ్యో పడేసినవా? సరే పోనీ నేను తీస్తాడే, చూడు చూడు మొక్క చిన్నదే, చూడు నేను చూడు. నోట్లో తగ్గినా చూపి చూపి చూడు నేను చూడు. తినపో. చూసారా అండి ఎలా అయ్యాయో, చాలా దారుణంగా అయ్యాయి అనమాట. నోట్లో కొంచెం తగ్గాయి. ఇంకా నిన్నైతే స్నానం చేయించలేదు, ఈరోజు కూడా స్నానం చేయించలేదు అనమాట. కాకపోతే కొంచెం మామూలుగా అలా కడుగుతున్నాను అనమాట. ఇంకా బాగా ఇచ్చింగ్ అది వస్తుంది కదండి, అసలు విపరీతంగా వస్తుందంట తనకి. ఇంకా పండగ అయినా కూడా ఈరోజు అయితే స్నానం చేయించలేదు. డాక్టరు కొంచెం స్నానం చేయించకండి అనేసి అన్నారు, ఎందుకంటే సోప్ పెట్టడం వల్ల ఇంకా వాళ్ళకి మంట ఎక్కువగా వస్తుందంట అండి. సో అందువల్ల ఇంకా పెట్టలేదన్నమాట. నాకైతే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అదే ఆలోచన అనమాట. అసలు ఏమి ఇంకా పండగ అయినా కూడా దేవుళ్ళ ఫొటోస్ ఇట్లా ఏమీ తుడవలేదు, మామూలుగానే ఇంకా ఇల్లు కడిగేసి పూజ అయితే చేస్తున్నాను. మామూలుగా దీపారాధన అయితే చేసుకున్నాను అంతే. ఇంకా ఏమి కూడా ప్రసాదం నైవేద్యం ఇట్లా ఏమి చేయలేదన్నమాట. ఇంకా ఎలా ఉంటుందండి, పిల్లలకి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఇంకా అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా. సో దాని ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు, కానీ పాపం పాపకి బాగా ఇచ్చింగ్ వస్తుంది, చాలా ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వస్తూ తగ్గుతూ ఉంది. సిరప్ అయితే వేస్తున్నాం కానీ ఇంకా అలానే ఉంటుంది. మెయిన్ అవి తగ్గాలి, అవి తగ్గితేనే ఫీవర్ తగ్గుతుందంట. బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి అలా అవుతుందంట. సో అస్సలు సరిగ్గా తినదన్నమాట. తనతో కొంచెం చాలా ఇబ్బంది. మంచిగా తినేది చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా పెద్దగా అవుతా ఉంటేనే నాకు అది వద్దు ఇది వద్దు అనేసి చాలా విసిగించేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ పిల్లలు చాలామంది ఇలానే ఉంటారు, చిన్నగా ఉన్నప్పుడు తింటారు, పెద్దగా కొంచెం అంత అలా చేస్తారు కదా. ఇంకా మా పాప కూడా అదే టైప్ అనమాట. ఇంకా ఏం చేస్తాం, అది పెట్టేసి ఇంకా సిరపులు అవైతే వేసేసి నేను కూడా ఇంకా స్నానం చేసేసి పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకొని మార్నింగ్ అయితే బయట అక్కడ ముగ్గులు వేసాను, కానీ ఇంకా ఇల్లు కడిగాక బయట గణపతి బొట్టు పెట్టండి అనేసి కూడా ఏమీ తెప్పించలేదు. ఇంకా చెప్పాను కదండి, కొంచెం అదే డిస్టర్బెన్స్, ఇంకా అదే బాధగా అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఏమి చేసుకోకుండా ఈ విధంగా సింపుల్గా అయితే చేస్తాను. పండగ రోజు అలా చేస్తే ఇలా కొంతమంది అయితే ఇంకా ఇల్లు కడగద్దు, ఇంట్లో తాళిపోయద్దు అవన్నీ అంటారు, కానీ ఇప్పుడున్న రోజులలో అవన్నీ ఏమీ కుదరవు కదండి. పూజ అదైతే చేస్తాం, కాకపోతే అనేది కుదరదు. మనకి ఎవరైనా దగ్గర ఉండి మనకి చేసించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం కాదు. ఎక్కువ అంటే సైన్స్ అయితే నమ్ముతాను. సైన్స్ ప్రకారం డాక్టర్ చెప్పి అయితే వాళ్ళు వీళ్ళు చెప్పిన వినద్దు. పాతకాలంలో పోచమ్మ అనేవాళ్ళు. సైన్స్ ప్రకారం అయితే చికెన్ పాక్స్ అంటారమ్మా,
ఎంత నీట్గా ఉంచితే అంత మంచిది అనేసి అయితే చెప్పారనమాట. సో అందువల్ల నేనైతే ఇల్లంతా కూడా నీట్గానే ఉంచుతున్నాను. ఇంకా తర్వాత అయితే అదంతా అయిపోయాక తినేసానండి. తినేసాక ఇక్కడైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే దోశ కోసం అనమాట. ఇంకా రేపు మండే కదా, టిఫిన్ చేస్తాను నేను మండేకి యూస్డే. సో అందువల్ల దానికోసం మినపప్పు బియ్యం అదైతే నానబెట్టుకుంటున్నాను. కొంచెం మెంతులు వేసేసి నానబెట్టుకుంటున్నాను అనమాట. బియ్యం కొంచెం బాగానే ఉంటాయిలే, కానీ కొంచెం ఇక ఎంతైనా మనం నీట్గా కడుక్కోవాలి కదా. సో అందువల్ల ఇంకా అవన్నీ కూడా చక్కగా వేరేసి ఇంకా ఈ విధంగా అయితే జల్లెడ పట్టేసుకోవాలండి. జల్లెడ పట్టేసుకుంటేనే కొంచెం సన్నటి ఇసుక ఇదే ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే సన్న బియ్యం పోస్తున్నారు మా సైడ్. అంటే అంతటా అన్ని ఊళ్ళలోనూ సన్న బియ్యం పోస్తున్నారంట. సో చూడాలి, ఇంకా తెచ్చుకోలేదు, ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ విధంగా అయితే ఒక 3 టైమ్స్ అయితే కడుక్కున్నానండి. సో చూసారా, అడుగుతుంటే ఎలా వస్తుందో ఇలా ఉంటుంది అనమాట. అందుకే ఒక 3-4 టైమ్స్ అయినా మంచిగా కడుక్కోవాలి. ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది. సో ఈ విధంగా చిన్నగా అయితే వీడియో తీశానండి. సో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.